సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మీకు మన 5th సెమిస్టర్కు ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని మీకు షేర్ చేశాను. సో కొంతమంది మాత్రమే చూశారు, కొంతమంది ఈమెయిల్ ఇంకా యాడ్ కావాల్సి ఉంది. అవన్నీ చేద్దాం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా వృక్ష కణము, దాని నిర్వచనము, దాని చిత్రపటము, నిర్మాణము మరియు విధుల గురించి మనం తెలుసుకుందాం. కణం అనగానేమిటి? సో ఇన్ టుడేస్ క్లాస్ లెట్ us discuss about the plant cell, definition, diagram, structure and function of the cell. You know that the cell is the basic unit of life in all organisms. Like humans and animals, plants are also composed of several cells. The plant cell is surrounded by a cell wall which is involved in providing shape to the plant cell. Apart from the cell wall, there are other organelles that are associated with different cellular activities. అంటే కణంలో వృక్షకణం అనేటువంటిది ప్రతి ఒక్క జీవి కూడాను, మానవునితో సహా జంతువులు మరియు మొక్కలన్నీ కూడాను అనేకమైనటువంటి కణాల చేత నిర్మితమైనటువంటివే. అన్నీ కూడాను కణాల చేత నిర్మితమై ఉంటాయి, నిర్మాణం చెంది ఉంటాయి. అంటే కణము జీవి యొక్క మౌలికమైనటువంటి అంశము. దేహం యొక్క, ఆర్గానిజం యొక్క, బాడీ యొక్క మౌలికమైనటువంటి అంశము. ఒక గోడలో ఏ విధంగానైతే ఇటుకలతో కట్టబడి ఉంటుందో, ఇటుక ఏ విధంగానైతే బేసిక్ యూనిట్ అవుతుందో, అదేవిధంగా సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క మౌలికమైనటువంటి అంశము. ఈ కణాలు, జీవుల్లో ఎన్ని కణాలు ఉండవచ్చు? అన్నీ కూడాను బహుకణ జీవులే కాదు. కొన్ని క్లామిడోమోనాస్ లాంటివి, జంతువుల్లో వెళితే యూగ్లినా, పారామిషియము, అమీబా లాంటివి ఏకకణ జీవులు ఉన్నాయి, ద్వికణ జీవులు ఉన్నాయి, బహుకణ జీవులు ఉన్నాయి. ఈ బహుకణ జీవుల్లో కొన్నిట్లో అన్ని కణాలు అన్ని పనులు కూడా నిర్వర్తిస్తాయి. మరికొన్నిట్లో ఈ జీవికి సంబంధించినటువంటి లేదా ఆ మొక్కకు సంబంధించినటువంటి రకరకాల భిన్నమైనటువంటి పనులన్నీ కూడాను వాటికి విభజింపబడి ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి కణాలు కొన్ని రకాల పనులు చేస్తుంటాయి. ఉదాహరణకు బాగా అభివృద్ధి చెందినటువంటి మొక్కలను కనుక మనం గమనిస్తే, బాహ్య చర్మం, అన్నిటికంటే వెలుపలగా ఉండేటువంటి బాహ్య చర్మము రక్షణ పనిని చేస్తుంది. దానికంటే మధ్యలో ఉండేటువంటి దారువు, పోషక కణజాలాలు రవాణా వ్యవస్థను చూపిస్తాయి. పత్రాల్లో ఉండేటువంటి కణజాలము నిల్వ చేస్తుంది. పత్రహరితం ఉండేటువంటి కణాలు ఆహారాన్ని తయారు చేస్తాయి. మరికొన్ని కణాలు ఆహారాన్ని పచనం చేసి శక్తిని విడుదల చేస్తాయి. ఆ విధంగా రకరకాలైనటువంటి కణాలు అనేక రకాలైనటువంటి పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. అసలు వృక్ష కణాన్ని ఏ విధంగా నిర్వచిస్తారు? ప్లాంట్ సెల్స్ ఆర్ యూకారియోటిక్ సెల్స్ విత్ ఏ ట్రూ న్యూక్లియస్ along with specialized structures called organelles that carry out certain specific functions. ఇక్కడ మనము వృక్ష కణాన్ని మాత్రమే, దాని పరిచయాన్ని లేదా ఇంట్రొడక్షన్ని, డెఫినేషన్ని, నిర్వచనాన్ని వింటున్నాము. యాక్చువల్గా కణమనగా సజీవమైనటువంటి జీవిలోని మౌలికమైనటువంటి అంశము మరియు ఆ జీవిలో అన్ని రకాల వ్యవస్థలను మరియు అన్ని రకాల పనులను కూడాను నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి కణాంగాలు అనబడేటువంటి వాటిని కూడాను కలిగి ఉండి ఆ జీవి యొక్క మనుగడకు తోడ్పడేటువంటిదే కణము. ఈ కణాలలో సాధారణంగా జీవులను బట్టి కేంద్రక పూర్వ కణాలు మరియు నిజకేంద్రక కణాలు అనేటువంటివి ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. వాటిని గురించి మరీ మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ ప్లాంట్ సెల్?
వృక్షకణం అనగానేమి? ప్లాంట్ సెల్స్ ఆర్ యూకారియోటిక్ సెల్స్ దట్ వేరీ ఇన్ సెవరల్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ other eukaryotic organisms. Both plant and animal cells contain nucleus along with similar organelles. One of the distinctive aspects of plant cell is the presence of a cell wall outside the cell membrane. అంటే ఇక్కడ వృక్ష కణానికి మరియు జంతు కణానికి వ్యత్యాసం భేదం చెప్పబడింది. అంటే ఏంటి? వృక్ష కణంలో కణకవచం ఉంటుంది, జంతు కణంలో కణకవచం ఉండదు. అంతేకాకుండా జంతు కణాల్లో వృక్ష కణాల్లో మాదిరిగా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అవసరంగా ఉండేటువంటి పత్రహరితము లేదా హరితరేణువులు ఉండవు. అందుచేత జంతువులు ఇతర మొక్కల మీద జంతువుల మీద ఆధారపడి పెరగాల్సిందే కానీ తమ సొంతానికి తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కానీ మొక్కలు అలా కాదు కదా. ప్రతి మొక్క కణంలో కూడాను కొన్నింటి తప్పితే దాదాపు అన్ని మొక్కల కణాలలో కూడాను పత్రహరితం ఉండి, అంటే క్లోరోప్లాస్ట్ ఉండి, అది సొంతంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అది ఉపయుక్తమవుతుంది. సో అలాంటి అమరిక జంతు కణాల్లో లేదు. ఇక తరువాత ఈ వృక్షకణం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? దాదాపు వృక్షకణం యొక్క నిర్మాణము దీర్ఘచతురస్రాకారంగా, ఇట్ ఈజ్ రెక్టాంగులర్ అండ్ కంపారిటివ్లీ లార్జర్ దాన్ ది అనిమల్ సెల్. జంతు కణం కంటే కూడాను పెద్దదిగా ఉండి దీర్ఘచతురస్రాకారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇలాగాని దాన్ని చెప్పలేం, కానీ సందర్భాన్ని బట్టి గుండ్రంగా ఉండొచ్చు, చతుర్భుజంగా ఉండొచ్చు, పంచకోణీయంగా ఉండొచ్చు, షడ్భుజాకారంలో ఉండొచ్చు, భిన్నమైనటువంటి ఆకారాలని కలిగి ఉంటుంది. కానీ నమూనా కణము దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అంతేకాకుండా వృక్ష కణాలు జంతు కణాలతో పోల్చి చూసినప్పుడు వృక్ష కణాలు జంతు కణాల కంటే కూడా విభిన్నమైనటువంటి కొన్ని విధులను నిర్వర్తిస్తాయి. అండ్ ఆ విధులు ఏమేమనేదంతా కూడాను తర్వాత మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వృక్ష కణాన్ని చాలా శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు అనే పరికరం కింద మనం చూసినప్పుడు తప్పకుండా మనకు ఇవన్నీ కూడా అవి చేసేటువంటి విధులు అవన్నీ కూడా మనకు అగుపిస్తాయి. అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణము అంటాం. ఈ అతి సూక్ష్మమైనటువంటి నిర్మాణంలో అన్నిటికంటే వెలుపలగా ఉండేటువంటి మీరు చూస్తూ ఉన్నారు సెల్ వాల్ అని పిలుస్తాం. ఇది సెల్ వాల్. అదేవిధంగా సెల్ వాల్ అంటే కణకవచము. కణకవచము దాదాపు దళసరిగా ఉండి 2 పొరలను కలిగి ఉంటుంది. ఆ కణకవచాన్ని గురించినటువంటి రసాయనిక నిర్మాణము అవన్నీ కూడాను తర్వాత మనం చెప్పబడుతుంది. మౌలికంగా కణం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు గమనించండి. కణాన్ని మీరు గమనించండి. కణకవచము, కణకవచానికి దిగువన పలుచనైనటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పలుచనైనటువంటి పొరను సెల్ మెంబ్రెయిన్ అంటాం. అంటే ప్లాస్మా త్వచము, ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా త్వచము అని దాన్ని పిలుస్తారు. ఓకే, ప్లాస్మా త్వచము అని దాన్ని పిలుస్తారు. సో కణకవచము, అదేవిధంగా కణకవచము మరియు కణత్వచము లేదా ప్లాస్మా త్వచము.
ఈ ప్లాస్మా త్వచము వీటితో పాటుగా ముఖ్యంగా కణంలో వృక్ష కణంలో మనకు కనిపించేటువంటిది క్లోరోప్లాస్ట్ అతి సూక్ష్మమైనటువంటి పురాతనమైనటువంటి ఇవి రైబోజోములు. అన్ని కణాల్లో బ్యాక్టీరియా కణాల్లో కూడాను ఉంటాయి. అందుకే వాటిని మౌలికమైనటువంటి కణాంగాలని కూడా అంటారు. అంటే ఈ కణం లోపల కనిపించేటువంటి వీటన్నిటినీ కూడాను ఏమంటారు? కణాంగాలు. సో కణకవచానికి దిగువన ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా మెంబ్రేన్ లేదా కణత్వచము, అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియకు పనికి వచ్చేటువంటి క్లోరోప్లాస్ట్, శక్తిని విడుదల చేసేటువంటి మైటోకాండ్రియా, మౌలికమైనటువంటి పురాతనమైనటువంటి కణాంగాలు రైబోజోమ్లు, గాల్గి సంక్లిష్టము, అదేవిధంగా నునుపైనటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గరుకుగా ఉండేటువంటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అదేవిధంగా గాల్గి సంక్లిష్టము, కొన్ని రకాలైనటువంటి నిలువ పదార్థాలు అవన్నీ కూడాను ఉంటాయి. వీటితో పాటుగా వృక్ష కణం యొక్క మధ్య భాగంలో పెద్దదైనటువంటి ఒక వ్యాక్యూల్ లేదా రెక్టిక ఉంటుంది. రెక్టిక లేదా వ్యాక్యూల్. వీటన్నింటితో పాటుగా వృక్షం యొక్క ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? కణకవచానికి లోపల. కణకవచం లోపలంతా ఖాళీగా ఉంటుందా? లేదు, ఖాళీగా ఉండదు. ఇక్కడ చూడండి, మనకు సైటోప్లాజం అనేటువంటిది ఒకటి చూపించారు. దాన్ని జీవ పదార్థము అంటాం. దాన్ని ఏమంటాము? జీవ పదార్థము. ఈ జీవ పదార్థంలో ఇవన్నీ కూడాను తేలుతూ ఉంటాయన్నమాట. ఇక వీటన్నీ తేలుతూ ఉంటాయి. మరి ఇవన్నీ చేసేటువంటి పనులను ఎవరు నియంత్రిస్తారు? ఎవరు చెప్తారు వాటికి ఆ పనులు చేయమని? క్లోరోప్లాస్ట్కి నీవు కిరణజన్య సంయోగక్రియ జరుపు, ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఈ కణ విభజన జరగాలి, ఈ సమయంలో ఈ ప్రోటీన్లు సింథసిస్ కావాలి అని ఇవన్నీ ఎవరు చెప్తారు? అన్నిటికీ ముఖ్యమైనటువంటిది ఈ రోజా రంగులో ఉండేటువంటి పింక్ కలర్లో ఉండేటువంటి నిర్మాణము. దీనిని కేంద్రకము అంటారు. దీన్ని ఏమంటారు? కేంద్రకము. ఏమంటారు దాన్ని? కేంద్రకము. కేంద్రకాన్ని కణ మేధస్సు లేదా సెల్ బ్రెయిన్ అంటారు. సో యూ ఇంగ్లీష్ మీడియం పీపుల్ just listen here. The cell wall is bounded by a thick cell wall which provides a definite shape to it. And below this cell wall you may observe the presence of a thin membrane known as cell membrane. And apart from these, inside the cell membrane, the total area it contains a aqueous solution known to be cytoplasm. It is called as cytoplasm. And in this cytoplasm, the cell contains different types of organelles which are known to be cell organelles. They are chloroplast, mitochondrion, ribosomes, Golgi complex, endoplasmic reticulum, and vacuoles, Golgi apparatus, and some of the secondary products known as crystals, and large central vacuole, and finally the cell brain or the nucleus. Okay, and all these here, the chloroplast performs the function of photosynthesis, and the mitochondria, it releases the energy, and ribosomes, they are involved in protein synthesis, and Golgi complex and endoplasmic reticulum is involved in protein synthesis and lipid synthesis, and vacuole, it is a repository of the cell. It deposits all unnecessary things present in this cell. So likewise, this is the structure of a cell. Okay, and just once again you carefully observe this, and then let us go for plant cell structure. Just like different organs within the body, plant cell structure includes various components known as cell organelles.
భిన్నమైనటువంటి అంగాలలో అంటే ఒక జీవి యొక్క దేహంలో భిన్నమైన అంగాలు ఎలా ఉంటాయో మొక్క యొక్క లేదా వృక్ష కణ నిర్మాణంలో కూడాను భిన్నమైనటువంటి భాగాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడాను సెల్ ఆర్గనెల్స్ లేదా కణాంగాలు అని పిలుస్తారు. ఈ కణాంగాలన్నీ ఏం చేస్తుంటాయి? దే పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఆల్ ది సెల్ ఆర్గనెల్స్ దట్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు సస్టైన్ ఇట్ సెల్ఫ్. ఒక కణము తనకు తానుగా నడపబడడానికి టు సస్టైన్ ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ cell organelles they function and kept this plant cell alive. These cell organelles include cell wall, cell membrane, nucleus, plastids, chloroplast, central vacuole, Golgi apparatus, ribosomes, mitochondria, lysosome, plant, etc. And among these, let us see about the cell wall. Cell wall is a rigid layer which is composed of cellulose, glycoproteins, lignin, pectin and hemicellulose. It is located outside the cell membrane. It comprises proteins, polysaccharides and cellulose. The primary function of the cell wall is to protect and provide structural support to the cell. The plant cell wall is also involved in protecting the cell against mechanical stress and to provide form and structure to the cell. It also filters the molecules passing in and out of the cell. The formation of the cell wall is guided by microtubules. It consists of 3 layers, namely primary cell wall, secondary cell wall and middle lamella. The primary cell wall is formed by cellulose laid down by enzymes. Then cell membrane. Below the cell wall, the thin cell membrane is present which is semi-permeable and that is present within the cell wall. Below the cell wall, it is composed of a thin layer of protein and lipids. The cell membrane plays an important role in regulating the entry and exit of specific substances within the cell. For instance, cell membrane keeps toxins from entering inside while nutrients and essential minerals are transported across the cell membrane. Okay, then nucleus. The nucleus is a membrane-bound structure that is present only in eukaryotic cells. The vital function of a nucleus is to store DNA or hereditary information required for cell division, metabolism and growth. And the nucleus contains nucleolus, nucleopore and nucleoplasm and chromatin material. Let us discuss about them later.